నమస్తే, నేను డాక్టర్ చేతన్ రాజ్. ఇవాళ మనం డిస్కస్ చేద్దాము చికెన్ తినడం వల్ల కూడా ఈ మధ్య క్యాన్సర్ రావచ్చా అనేసి. నేను ఒక హోమియోపతి డాక్టర్ని. నా దగ్గర చాలా క్యాన్సర్ పేషెంట్స్ ఏమో ట్రీట్మెంట్స్ తీసుకుంటుంటారు. వాళ్ళు చాలామంది చాలా బెనిఫిట్ అయ్యారు మన ట్రీట్మెంట్ తోటి. హోమియోపతి ఎలాంటి సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ అంటే ఒక హోలిస్టిక్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్. ఈ సిస్టమ్ ఆఫ్ ట్రీట్మెంట్ తోటి మీకు ఎటువంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఫీవర్ నుంచి క్యాన్సర్ వరకు అన్నిటికీ ట్రీట్మెంట్స్ ఉంటాయి. అండ్ ఇవాళ నేను ఒక కేస్ గురించి కూడా మీకు చెప్తాను. ఒక పేషెంట్ ఉండే, ఆ పేషెంట్కి బ్రెస్ట్ క్యాన్సర్ డయాగ్నోజ్ అయింది అండ్ అది మెటస్టాసిస్ అయిపోయింది వేరే ఆర్గన్స్కి కూడా. మన దగ్గర కొద్దిగా లేట్ స్టేజెస్లో వచ్చారు వాళ్ళు. అండ్ ఎటువంటి స్టేజ్లో వచ్చారంటే చాలా వర్స్ట్ అయిపోయింది కండిషన్. ఆకలి మొత్తం తగ్గిపోయింది, తినడానికి వస్తలేదు, వెయిట్ తగ్గిపోయింది అండ్ సర్జరీ కూడా చేయించుకున్నారు అప్పటికి. బట్ క్యాన్సర్ ఏమో బాడీలో ఉండే అండ్ కీమోథెరపీస్ అయినాయి, రేడియోథెరపీస్ అయినాయి. ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే మనం బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ట్రీట్మెంట్స్ ఆప్ట్ చేయాలి, కానీ మనకు దేనితోటి రిజల్ట్ ఉందని మనం ఆలోచించొద్దు. ఒక్కొక్కసారి ఏమవుతుందంటే నా పేషెంట్స్ హోమియోపతి వాడతారు, ఎలోపతి వాడతారు, ఆయుర్వేదం కూడా వాడతారు. ఎందుకంటే అంత వర్స్ట్ అయిపోతుంది కండిషన్. కానీ ఈ కేసులో ఏమైందంటే వాళ్ళు మన దగ్గర ఒక లేట్ స్టేజ్లో వచ్చారు. ఎప్పటికంటే అన్నీ వాడేశారు వాళ్ళు. బట్ ఇప్పుడు లైఫ్ ఏమో చాలా తక్కువ టైంకే ఉంటుందనేసి వాళ్లకు చెప్పారనమాట. ఎందుకంటే ఇప్పుడు ఎంత ట్రీట్మెంట్ చేసినా ఏం రెస్పాన్స్ ఉండలేదు. పేషెంట్ మొత్తం బెడ్ రిడన్ అయిపోయిండే. అండ్ నేను హోమ్ విజిట్ ఇచ్చేసి ఆ టైంలో పేషెంట్ని విజిట్ చేసి చూశాను. చాలా ఖరాబ్ ఉండే కండిషన్. తిననీకి కూడా రాకపోతుండే, మోషన్ వస్తలేదు, మోషన్ కాడికెళ్ళి బ్లడ్ పాస్ అవుతుంది. ఎందుకంటే క్యాన్సర్ మల్టిపుల్ ప్లేసెస్లో స్ప్రెడ్ అయిపోయింది అనమాట. అండ్ ఇంకా అందరు డాక్టర్స్ ఏమో హోప్స్ వదిలేశారు అండ్ పేషెంట్ వాళ్ళ ఇంటి వాళ్ళు కూడా హోప్స్ వదిలేశారు. దానివల్ల పేషెంట్ మెంటల్ ట్రామాలో ఉండే, ఫ్యామిలీ మొత్తం మెంటల్ ట్రామాలో ఉంది. వాళ్ళకు నేను చెప్పాను మనం బెస్ట్ చేద్దామంటే కూడా వాళ్ళకి ఆ టైంకి హోప్స్ లేకుండే. హోమియోపతి స్టార్ట్ చేసిన తర్వాత ఈ పేషెంట్ 3.5 years మంచిగా ఉండే అనమాట. ఇక్కడ మనం ఏం చూస్తున్నామంటే పేషెంట్ ఎవరికైతే జస్ట్ మంత్స్ డేస్ టైం ఉండే, ఆ పేషెంట్ 3 years పైన మంచిగా ఉండే. ఇటువంటి చాలా కేసెస్ ఉన్నాయి నా దగ్గర. అండ్ ఒక్కొక్కసారి లైఫ్ స్పాన్ మనం 5 years 7 years వరకు కూడా లాగినాము. ఒక్కొక్కసారి ఏమైపోతుందంటే గాడ్స్ గ్రేస్ తోటి పేషెంట్ విల్ పవర్ తోటి ఫైనల్ స్టేజెస్లో ఉన్న క్యాన్సర్ నుంచి కూడా బయటికి వచ్చిండ్రు వాళ్ళు. హోమియోపతి కూడా వాడుతున్నారు. ఈ మధ్య క్యాన్సర్ కేసులు కూడా పెరుగుతున్నాయి. ఈ క్యాన్సర్ కేసులు పెరగడానికి ఇంపార్టెంట్ రీజన్ నేనేం అంటాను అంటే నాన్ వెజిటేరియన్ ఫుడ్. మీరు అందరూ అంటారు అరే నాన్ వెజ్ తినడం వల్ల ఎందుకు అవుతుంది క్యాన్సర్ అనేసి. కొందరు డైలీ నాన్ వెజ్ తింటారు, డైలీ చికెన్ బిర్యానీ కావాలి, డైలీ బయట ఫుడ్ కావాలి వాళ్ళకు. ఫస్ట్ మనకు ఎప్పుడైతే మనం నాన్ వెజ్ ఎక్కువ ప్రిఫర్ చేస్తామో మనం ఒకటి గుర్తుపెట్టుకోవాలి. నాన్ వెజిటేరియన్ ఫుడ్ మీరు చికెన్ ప్రిఫర్ చేస్తున్నారు అంటే ఇప్పుడు చికెన్ ఫార్మ్స్ ఉంటాయి. వాళ్ళు ఏం చేస్తారు, ఇప్పుడు అది చికెన్ ఫార్మ్ కాబట్టి వాళ్ళు దానికి యాంటీబయాటిక్స్ ఇస్తారు అండ్ దాంతోపాటు హార్మోన్స్ కూడా ఇస్తారు. ఈ రెండు ఇవ్వడం వల్ల చికెన్లో గ్రోత్ ఏమో ఫాస్ట్ ఉంటుంది. 2 నెలల్లో కోడి ఏమో కరెక్ట్ సైజ్కి వచ్చేస్తుంది. దాని తర్వాత షాప్స్కి అదే కోడికి పంపించేస్తారు. కానీ 2 నెలలు నార్మల్గా ఉన్న చిన్న చిన్న చిక్స్ 2 monthsలో అంతా పెద్దగా అవ్వవు. కానీ హార్మోన్స్ ఇచ్చి యాంటీబయాటిక్స్ ఇచ్చి దాన్ని తొందరగా అమ్మాలనేసి చూస్తారు. వాళ్ళకి టార్గెట్ ఉంటుంది కదా. సో దానివల్ల ఏమవుతుంది, ఆ హార్మోన్స్ యాంటీబయాటిక్స్ చికెన్ ఫ్లెష్లో మీట్లో ఉండిపోతాయి. ఈ చికెన్ని మనం కన్జ్యూమ్ చేస్తాం. ఈ చికెన్ని మనం కన్జ్యూమ్ చేసినప్పుడు ఏవైతే హార్మోన్స్ చికెన్లో ఉండే, ఏవైతే ఆ యాంటీబయాటిక్స్ చికెన్లో ఉండే అవి ఫుడ్ చైన్లోకి వచ్చేస్తాయి. ఫుడ్ చైన్స్లో రావడం వల్ల అది ఆటోమేటికలీ మీ బాడీలో డిపాజిట్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఇది లాంగ్ రన్లో మీకు షుగర్, బీపీ, థైరాయిడ్, క్యాన్సర్ వీటికి లీడ్ చేయవచ్చు. అందుకే మీరు ఒకవేళ చికెన్ తింటున్నారంటే రెగ్యులర్గా తినకండి. ఒకవేళ కన్జ్యూమ్ చేస్తున్నారంటే కూడా నాటుకోడిలు ఉంటాయి కదా, మీకు తెలుసు దీనికి హార్మోన్ ఇంజెక్షన్లు ఇవ్వలేదు, దీనికి యాంటీబయాటిక్ ఇంజెక్షన్స్ ఇవ్వలేదు అని కంపల్సరీ గ్యారంటీ ఉంటే మాత్రం కన్జ్యూమ్ చేయండి. లేకపోతే గుడ్లు అయినా చికెన్ అయినా కన్జ్యూమ్ చేయకండి ఏవైతే ఫామ్వి ఉంటాయి. ఇది స్ప్రెడ్ చేయండి మెసేజ్, సో దాట్ అందరికీ తెలవాలి. మనం క్యాన్సర్ ఇప్పుడు కేసులు పెరగడానికి చాలా కారణాలు ఉన్నాయి, కానీ ఇది ఒక వెరీ ఇంపార్టెంట్ రీజన్. క్యాన్సర్ పెరగడానికి ఇది వెరీ ఇంపార్టెంట్ రీజన్, షుగర్ పెరగడానికి ఇది వెరీ ఇంపార్టెంట్ రీజన్. సో అందుకే ఈ మెసేజ్ని స్ప్రెడ్ చేయండి.